నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 2019వ సంవత్సరం మార్చి నెలలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది. 2019వ సంవత్సరము మార్చి నెలలో అన్నమాట వీరికి కుంభరాశి వారికి చాలా సంతృప్తికరమైన ఫలితాలు అనేది అందుకోవటం జరుగుతుంటుంది. అలాగే పెద్దల ఆశీర్వచనము కూడా అనుకున్నది సాధిస్తారు. వాళ్ళ ఆశీర్వచనం అనేది ఉంటుంది కాబట్టి ఆ ఆశీర్వచనంతో అనుకున్నది సాధించగలుగుతారు. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కీలక విషయాల్లో నిర్మోహమాటంగా వ్యవహరించడము అనేది అవసరము. అలాగే ప్రయాణాలు కూడా వీరికి సపోర్ట్ చేస్తాయి, అంటే ఉపకరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద కూడా ఎక్కువగా ఆసక్తి చూపించటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే వీరికి ఏంటంటే ఒక శుభవార్త అనేది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోపం అనేది ఉంటే కొంచెం తగ్గించుకోవటము కుంభరాశి వారికి అవసరము. భవిష్యత్తు ప్రణాళికలు అనేది కనుక వేసుకోవటం అవసరము. వచ్చేది మళ్ళీ కొత్త సంవత్సరం మారిపోతుంటుంది ఏప్రిల్ నెల వచ్చేసరికి. సో ఒక ప్రణాళిక అనేది వేసుకొని కనుక వీరు వేసుకుంటే కొంచెంగా మంచి మార్పులు అనేది చూడగలుగుతారు. అలాగే ఏంటంటే వీరికి ఇంతకు మునుపు ఎవరైనా సరే శత్రువులు అనేవారు ఉంటే వారు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి జీవితాన్ని పొందగలుగుతారు. వీరేంటంటే మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించటము జాతకపరంగా చాలా అవసరము. అలాగే శివుడికి అభిషేకము అనేది కూడా చేస్తూ ఉండడం, ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేస్తూ ఉండటం మంచిది. లక్ష్మీ అమ్మవారికి కనీసం గురువారం శుక్రవారం రోజైనా సరే లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం వాస్తవంగా ప్రతిరోజు ఆరాధిస్తుండాలి. అమ్మ మేము ఉద్యోగాలు కడతాం మాకు కుదరదమ్మా అనుకునేట్టయితే కనీసం గురు శుక్రవారాలు 2 రోజులైనా సరే లక్ష్మీ అమ్మవారిని కుంకుమార్చన కానీ లేదా మహాలక్ష్మాష్టకం అని ఉంటుంది దాన్ని పఠించటం కానీ, ఈ విధంగా అమ్మవారికి సంబంధించింది ఏదైనా కనీసం ఒక నామాన్నైనా సరే తీసుకొని ప్రతిరోజు 108 సార్లు అనుకోవటం కానీ ఈ విధంగా చేస్తే కుంభరాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. వీరికి ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అంటే సహకరించటం అనేది ఉన్నది. ఎవరైనా సరే కొంతమంది అమ్మ మాకు ఆరోగ్యం సపోర్ట్ చేయట్లేదు అనుకున్నా లేదా ఆర్థిక పరంగా బాగాలేదనుకున్నా మీరు చెప్పినట్టుగా మాకు అసలు ఇక్కడ ఏమిటమ్మా మాకు మా జాతకం ఏంటి మా కర్మ ఏంటి అని కూడా చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. సో దయచేసి ఎవ్వరూ కూడా భయపడద్దు, బాధపడద్దు. చిన్న పరిహారాలు ఈ కార్యక్రమంలో తెలియచేస్తుంటాను. అది నమ్మకం విశ్వాసంగా మీరు ఆచరించండి. తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఈ కుంభరాశి వారికి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేయటము ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పరిహారాలు అనేది ఆచరించండి. లేదు అనంటే ఎప్పుడైనా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు తెలియజేస్తున్నాను అనంటే చాలామంది కూడా డైరెక్ట్గా కాల్ చేసి అడుగుతున్నారు. దయచేసి ఇది డైరెక్ట్గా సంప్రదించే నెంబర్లు కాదు, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించే నెంబర్లు. అపాయింట్మెంట్ అంటే కన్సల్టేషన్ ఫీజు ఎంత, ఏమిటి, ఎక్కడ ఉంటారు, అవైలబుల్ ఎక్కడ, ఏ టైంకి అపాయింట్మెంట్ ఇస్తారు, ఇవన్నీ తెలుసుకోవటానికి ఎప్పుడు కూడా హైదరాబాదు చిక్కడపల్లిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. పర్సనల్ అపాయింట్మెంట్ కోసం మాత్రమే సంప్రదించే నెంబర్లు డిస్ప్లే అవుతున్నటువంటి ఆ నెంబర్లు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.